విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్లో బహుళ కొమోర్బిడిటీలతో హైరిస్క్ పేషెంట్లలో అయోటికా వాల్వ్ యొక్క విజయవంతమైన నాన్ సర్జికల్ ట్రాన్స్కాథెటర్ రీప్లేస్మెంట్. బృహద్దమని సంబంధ స్టెనోసిస్ ఏఎస్ అనేది ఒక సాధారణ రుగ్మత. దీనిలో బృహద్దమని కవాటం కక్ష యొక్క సంకుచితం ఎడమ జఠరిక ఎల్వి ప్రవాహం యొక్క అవరోధానికి దారితీస్తుంది. సాధారణ జనాభాలో ప్రాబల్యం 60 ఏళ్ల కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఆ వయసులో ఇది 1/3 కంటే ఎక్కువ కేసుల్లో ముఖ్యమైన కొమోర్బిడిటీలతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రస్తుతం ట్రాన్స్కాథెటర్ బృహద్దమని కవాట భర్తీ టీఏవీఆర్ అనేది ఒక కొత్త పద్ధతి. ఇది 90%, 95 అధిక విజయ రేటు మరియు 5-10% తక్కువ మరణాల రేటుతో కనిష్ట ఇన్వాసిస్ ప్రక్రియ. బేసికలీ మీకు తెలిసిన ఇప్పుడు హార్ట్ వాల్వ్ కూడా సర్జరీ కాకుండా రిప్లేస్మెంట్ అవుతుంది, బెలూన్ కూడా వాల్వ్ కూడా రిప్లేస్మెంట్ అవుతుంది. మేబీ 6-7 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ సర్జరీ కూడా వాల్వ్ రిప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు అదే సర్జరీ రిప్లేస్ చేసి బెలూన్ కూడా వాల్వ్ రిప్లేస్మెంట్ అవుతుంది. అదే అందరికీ కాదు, బాగా సీక్ పేషెంట్స్ అప్పుడు సర్జరీ కోసం ఫిట్నెస్ లేదు, సర్జరీ పాసిబుల్ కాదు, అలాగే పేషెంట్కి వాల్వ్ అంటే జనగా దేవుడు అంటే కనపడరు, ఇలాగ మనం ఊహించుకొని దండం పెట్టుకుంటుంటాండి. మాకు కనిపిస్తున్న దేవుడు అండి డాక్టర్ భార్గవ్ గారు కానీ చక్రధర్ గారు కానీ. మాకు ఎందుకంటే ఫస్ట్లో మా ఫాదర్కి డాక్టర్ భార్గవ్ గారే చూశారు, ఆయనకి స్టంట్ వేయడం, తర్వాత బైపాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు భార్గవ్ గారు స్టంట్ వేయడం జరిగింది. మా ఇద్దరితో పాటు తర్వాత మా తమ్ముడికి డైరెక్ట్గా బైపాస్ చేయవలసిన ప్రాబ్లం వచ్చింది. దానికి మన డాక్టర్ త్రివేది గారు టోటల్గా కేర్ తీసుకున్నారండి తమ్ముడికి. ఇప్పుడు మా మదర్కి భార్గవ్ గారు, చక్రధర్ గారు, త్రివేది గారు ముగ్గురు కోఆపరేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఏంటంటే మాకు అప్పుడు తెలిసింది, ఇది ఒక మా ఇంట్లో మా ఫ్యామిలీలో మేము అందరం ఇంతమంది ఫేస్ చేసి ఉన్నాం విషయం. సో మేము నిజం చెప్పాలంటే డాక్టర్ గారికి ముగ్గురికి కూడా మేము రుణపడి ఉన్నట్టే చెప్పాలంటే. అంత మంచి డాక్టర్లు మనకి ఇక్కడ విశాఖపట్నంలో దొరకడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అందరికీ నిజంగా ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ చెప్పుకోండి. చాలా చక్రధర్ గారికి కాదండి, చక్రధర్ గారికి, భార్గవ్ గారికి నేను చాలా చాలా చెప్పుకోవాలి. మాకు రుణానుబంధం ఆయన, మాకు చాలా రుణానుబంధం, మాకు చాలా జరిగింది ఆయన దగ్గర. థ్యాంక్ యూ అండి.